ఇప్పుడు మనసు పనిచేయడం అంటే విక్షేపమేనా? అంతేనా? సేపు మనసు పనిచేసే విషయం గురించి చెప్తున్నారు. మనసు పనిచేయడం అంటే విక్షేపం. ఆ విక్షేపం ఎందువల్ల కలుగుతుంది? ఆత్మభావన లేకపోతే. ఆ విక్షేపం ఎందువల్ల కలుగుతుంది? అజ్ఞానం వల్ల కలుగుతుందా, అవిద్య వల్ల కలుగుతుందా? అసలు ఈ రెండు ఉన్నాయా? అజ్ఞానం అవిద్య ఉన్నాయా? రెండు ఒకటేనా? తేడాగా ఉందా? భ్రమ భ్రాంతి మీరంతా చాలా కాలం నుంచి పదాలు వింటూనే ఉన్నారు. భ్రమ భ్రాంతి రెండు ఒకటేనా వేరు వేరా? కొంచెం తేడా ఉందంటావు. ఎందుకంటే రుభుగీతలో ఉన్నది మీరు పంచభ్రమ నివృత్తిని ఎత్తుకున్నారు. ఇక్కడ భ్రమని నివృత్తి చేయడం ఎట్లాగో చెప్తున్నారు. జీవభావం గురించి కదా ఇప్పుడు ఇదంతా. ఈ తగాదంతా జీవభావం గురించేనా? జీవుడికి భ్రమ ఉంటుందా, భ్రాంతి ఉంటుందా? జీవభ్రాంతి అంటారండి. జీవుడికి భ్రమ ఉంటుందా, భ్రాంతి ఉంటుందా? భ్రాంతి ఉంటుంది. అంటే భ్రమ అంటే ఏమిటో భ్రాంతి అంటే ఏమిటో నిర్ణయంగా తెలియాలన్నమాట. అది తెలియదు. అర్థమైందండి? ఒకటి అజ్ఞానం వల్ల వస్తుంది, ఒకటి అవిద్య వల్ల వస్తుంది. అర్థమైందండి? 5 శ్లోకాలలో నీ భ్రమ, నీ జీవభావాన్ని మొత్తాన్ని పోగొట్టే ప్రయత్నం అక్కడ చేస్తున్నారు. ఒక్కొక్క శ్లోకం చదివి చెప్పండి. భ్రమల దగ్గర ఎక్కేద్దాం. జీవేశ్వరవు భిన్న రూపం ఇది ప్రాథమికో భ్రమ. దానికి ఉదాహరణ ఏం చెప్పారు? మొదటి భ్రమ జీవుడు ఈశ్వరుడు వేరు వేరు అనుకోవడం మొట్టమొదటి భ్రమ. ఎంతవి దీని జవాబు బింబ ప్రతిబింబ దర్శనేన భేద భ్రమో నివృత్త. ప్రశ్న సమాధానం. ఇది జవాబు. ఎలా పోతుంది? జీవుడు ఈశ్వరుడు ప్రతిబింబమే. ఈశ్వరుడు బింబము, జీవుడు ప్రతిబింబము. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, కొండలో నీళ్ళల్లో ప్రతిబింబం ఉంది. సూర్య ప్రతిబింబమే కదా అది. కొండలో ఉన్న ప్రతిబింబం ఎవరు? జీవుడు. అర్థమైందండి? ఆకాశంలో ఉన్న సూర్యుడు ఈశ్వరుడు, పరమాత్మ. గోడ మీద ఉన్న వెలుగు, కొండలో ఉన్న ప్రతిబింబం ఎక్కడ పడింది? మళ్ళా గోడ మీద పడింది. గోడ కూడా వెలుగుతుంది. అప్పుడు ఆ గోడ మీద ఉన్న వెలుగు జగత్తు. గోడ మీద ఉన్న వెలుగు ఏమిటి? జగత్తు. జగత్తు. ఇప్పుడు నీ గొడవ అంతా ఏమిటి? జగత్తు కనబడుతుందనేనా? అంతేనా? జగత్తు నాకు బాగా కనబడుతోందని. జగత్తు ఎలా కనబడుతుంది? కొండలో సూర్యుడు ప్రతిబింబించడం వల్ల కనబడుతుందా? సూర్యుడు సరాసరి గోడ మీద పడడం వల్ల కనబడుతుందా? కొండలో ప్రతిబింబంలో కనబడుతుంది. కొండలో కనబడుతున్నటువంటి ప్రతిబింబాన్ని సరిగ్గా బింబ ప్రతిబింబ విశ్లేషణ కనుక చేసినట్లయితే ఏమైనప్పుడు ప్రకాశం ఇక్కడ ఉందని తెలుస్తుంది. ఆ పరమాత్మే సత్యమని, కొండలో ఉన్నటువంటి ప్రతిబింబం అసత్యమని, గోడ మీద ఉన్న ప్రతిబింబం ప్రతిబింబానికి ప్రతిబింబం అని తెలిసింది. అంతే కదా? ఇప్పుడు జీవేశ్వరులు భిన్నులా అభిన్నులా? జీవేశ్వరులు భిన్నులా అభిన్నులా? భిన్నులంటే వేరువేరుగా ఉన్నారు, అభిన్నులంటే ఒకటిగానే ఉన్నారు. బింబ ప్రతిబింబాలు వేరుగా లేవు. నువ్వు అద్దం ముందు నిలబడ్డావండి, నీ ప్రతిబింబం కనబడుతోంది. అద్దంలో ఉన్న ప్రతిబింబం నువ్వు ఒకటేనా కాదా? ఒకటే కదా. వేరే వాళ్ళు వచ్చారు అక్కడ ఎవరన్నా? కాలేదు కదా. అలా చూడాలి. అలా చూస్తే మొదటి భ్రమ పోతుంది. ఏమిటి మొదటి భ్రమ? దేవుడు ఈశ్వరుడు వేరే ఉన్నారని ఆలోచించడమే మొదటి భ్రమ. నీ మనసు ఏదైనా సరే ఒక ఆలోచన చేసేటప్పుడు ఆ ఆలోచనకు ముందు నేను పెట్టాలి. ఈ ఆలోచన వెనకాల నేను జీవుడు ఈశ్వరుడు వేరుగా ఉన్నాడని ఆలోచిస్తున్నానా? ఈ ఆలోచనని జీవుడు ఈశ్వరుడు ఒకటిగానే ఉన్నాడని ఆలోచిస్తున్నానా? ఒకటిగానే ఉన్నాడని ఆలోచించే పద్ధతిలో మారితేనేమో జ్ఞానం, వేరుగా ఉన్నాడని చూస్తే అజ్ఞానం. రెండవ భ్రమ ఆత్మనిష్టం కర్తృగుణం వాస్తవం వా ద్వితీయకం. స్ఫటికలో ఇత దర్శనేన పారమార్థిక కర్తృత్వ భ్రమో నివృత్త. రెండో ప్రశ్న ఏమిటి? అన్నీ నాకే కర్తవ్యాలు ఉన్నాయి.
అంతేనా కదా? ఇవన్నీ నేనే కదా చేయాల్సింది. పుట్టాను, పెరిగాను, జీవించాలి, బాల్య కౌమార యవ్వన వృద్ధాప్యములు, అనేక రకాల సమస్యలు, కుటుంబ భారాలు, బాధ్యతలు అన్నీ నాకేనా నీకా? నాకేనండి. ఎదుటివాడిని ఎవరైనా ఎత్తుకోమంటే ఎత్తుకుంటారా ఈ బాధ్యతని? ఎత్తుకోరా? ఎవరు నివారణ చేయాల్సిందేనా? ఇదంతా నా కర్తవ్యమేనా? ఇదంతా నా కర్తవ్యమే అనుకోవడం రెండో భ్రమ. అయ్యరా, ఇదంతా నా కర్తవ్యమే అనుకోవడం రెండో భ్రమ. ఎలాగయ్యా? మొదటిది ఏం చెప్పారు? జీవుడు ఈశ్వరుడు వేరే ఉన్నారని ఇందాకంటే మనం పూజలు గొడవ గట్రా అంతా చెప్పుకున్నాం కదా. ఆ జీవుడు ఈశ్వరుడు వేరుగా ఉన్నారన్నంత వరకు అలా చేస్తావు, కర్మకాండ పరిధిలో చేస్తావు. జీవుడు ఈశ్వరుడు ఒకటే అనే దశలో ఉండి ఆలోచన చేయడం ప్రారంభించు. ఇప్పుడు రెండోది ఏం చెప్తున్నారు? సరేనండి, ఈ ప్రపంచం అంతా కనబడుతుంది, నా కుటుంబం కూడా నాకు కనబడుతుంది, నా శరీరం కనబడుతుంది, ఈ నా కర్తవ్యాలు కనబడుతున్నాయి, నా బాధ్యతలు కనబడుతున్నాయి, అవన్నీ చెప్తున్నావు కదా. ఇదంతా భ్రమే. రెండో భ్రమ ఏమిటయ్యా? ఇదంతా నా కర్తవ్యమే అనడం నీ రెండో భ్రమ. ఎలాగా? దానికి సమాధానం చెప్తున్నారు. స్ఫటికం, ఒక స్ఫటికానికి ఏమైనా కానీ రంగు ఉందా? గాజు పట్టకం దానికి ఏమైనా రంగు ఉందా? అద్దానికి రంగు ఉందా? లేదు. కానీ అది రంగుతో కనబడుతుందా లేదా? ఎలా కనబడుతుంది? ఒక రంగు ఉన్నటువంటి వస్తువుని దాని పక్కన పెట్టడం చేత. ఒక ఎర్ర రంగు ఉన్నటువంటి వస్తువుని గాజు పట్టకం పక్కన పెట్టారనుకోండి, గాజు పట్టకం ఎలా కనబడింది? ఎర్రగా కనబడింది. అంతేనా కాదా? ఒరిజినల్ గా దానికి ఏమైనా రంగు ఉందా? లేదు. కాబట్టి వస్తుతః నీవు ఈశ్వరుడవే అయినప్పుడు నీకే కర్తవ్యము లేదు. నీవు జీవుడు అని తలవగానే అన్ని కర్తవ్యాలు వచ్చేసాయి. ఇప్పుడు మొదటి భ్రమను ఆశ్రయించి రెండో భ్రమ ఉందా? రెండో భ్రమను ఆశ్రయించి మొదటి భ్రమ ఉందా? జీవుడు ఈశ్వరుడు వేరుగా ఉన్నారనగానే జీవుడికి సంబంధించినవన్నీ నేను చుట్టుముట్టినాయి కర్తవ్యాలన్నీ. జీవుడు ఈశ్వరుడు వేరుగా లేరనగానే ఏమైపోయింది? నాకే కర్తవ్యము లేదు. ఇది కేవలం ఎలా వచ్చింది? గాజు పట్టకం పక్కన ఎర్ర రంగు కాంతి కలిగినటువంటి దాన్ని పక్కన పెట్టడం వల్ల ఈ ఎరుపు రంగు స్ఫటికానికి వచ్చింది తప్ప వస్తుతః స్ఫటికానికి ఏ కర్తవ్యము లేదు అని నిర్ణయం అయింది. అది రెండో భ్రమ. అదిగా సంగతి. నీకు ఈ కర్తవ్యం ఎలా వచ్చిందట? ఏ కర్తవ్యం అసలు? మన దగ్గర 3 ప్రయోజనాలు ఉన్నాయి. ఏదైనా పని చేసేటప్పుడు 3 ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఇవన్నీ పనులే కదా. ఇందాక చెప్పిన బాధ్యతలన్నీ మన పనులేనా? ఈ పనులన్నింటినీ కూడాను 3 ప్రయోజనాలతో చేస్తాం. 1 వ్యక్తిగత ప్రయోజనం, 2 సామాజిక ప్రయోజనం, 3 పారమార్థిక ప్రయోజనం. అర్థమైందండి? కానీ మనం సాధ్యమైనంత వరకు అన్ని పనులను ఏ ప్రయోజనంలో చేస్తాం? వ్యక్తిగత ప్రయోజనంలో చేస్తాం. అది ఐఆమ్ కింగ్ అనిపించుకోవడానికి చేస్తాం అన్నమాట. నన్ను బాగా ప్రపంచం అంతా గుర్తించాలి, నన్ను నా కుటుంబం గుర్తించాలి, కనీసం నన్ను నేనైనా గుర్తుంచుకోవాలి, వారెవడు గుర్తించకపోతే. ఇది వ్యక్తిగత ప్రయోజనం. సామాజిక ప్రయోజనం అంటే ఏమిటి? నువ్వు హారం వేసుకోగానే పక్కడు చూసి బాగుంది అంటాం. నువ్వు ఏదైనా ఓ పని చేస్తే పక్కడు చూసి బాగుంది అంటాం. ఎవరో ఒకరు, నువ్వు కాకుండా ఎవడైనా సరే, వేరేవాడు ఎవడైనా, అంతేనా కదా? నువ్వు సేవ చేసావండి, ఒక అనాథాశ్రమానికి వెళ్ళావు, ఏదో సహాయం చేసావు, చేయగానే వాళ్ళు ఏమన్నారు? దేవుడిలాగా వచ్చి కాపాడండి, నేను సహాయం చేస్తున్నాడండి అన్నారు. ఇప్పుడు నిన్ను చూసారా? నీలో ఉన్న దేవుడు చూసారా? నిన్ను చూసారా? వాళ్ళు నీలో ఉన్న దేవుడు చూసారా? నిన్ను చూసారా? నువ్వు అనుకున్నావు కాబట్టి అది అహంకారం అయింది. నీలో ఉన్న దేవుడు చూసారా అనుకుంటే ఏమైంది? అక్కడేమీ సమస్య రాలేదు. అంతేనా కదా? నేను అనాథలకు సహాయం చేశానని అనుకోవచ్చా? ఈశ్వరుడు నాకు అవకాశం కల్పించాడని అనుకోవచ్చా? కానీ మనం ఏమనుకున్నాం? మన ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాన్ని చేశానగానే ఇప్పుడు చెయ్యి ఖాళీ అనేది బాగుందండి. ఇప్పుడు ఏమైంది? వచ్చిన వాడెవడు? ఇప్పుడు నేను అర్జెంట్గా ఇక్కడ లలితా సహస్రనామం చదువుతుంటే మధ్యలో వచ్చి అన్నం పెట్టమంటావా? సహస్రనామం ఆపి పోతలకి అందండి. అర్థమైందండి? మనం అంతా కూడా పొద్దున కూడా చెప్పా, ఏనుగు బొమ్మలు నమ్ముతాం కానీ ఏనుగు నమ్మం అన్నమాట. అర్థమైందండి? ఏనుగు బొమ్మలు నమ్ముతాం కానీ ఏనుగు నమ్మం. కాబట్టి ఎదురుకుండా కనబడుతున్నటువంటి జీవులలో ఉన్నటువంటి ఈశ్వరుని తెలుసుకున్నట్లయితే అప్పుడు ఏమైంది? మనం చేసే అన్ని పనులని కూడా, అన్ని కర్తవ్యాలని కూడా ఏ ప్రయోజనంలో చేస్తావు? ఇప్పుడు పారమార్థిక ప్రయోజనంతో చేస్తావు. అదే సరైన విధానం. కానీ ఈ పారమార్థిక ప్రయోజన కర్తృత్వం ఎందువల్ల ఏర్పడింది నీకు? జీవుడు ఈశ్వరుడు భిన్నము అనుకోవడం వల్ల ఏర్పడింది.
జీవేశ్వరులు అభిన్నులు అనగానే ఈ పారమార్థిక ప్రయోజనం కూడా లేకుండా పోయింది. అంటే కర్త ఉన్నంత వరకు కర్తవ్యం ఉంటుంది. కర్త లేకుండా కనుక చేసేటటువంటి జీవితాన్ని కనుక నువ్వు జీవించినట్లయితే ఏ కర్తవ్యము నీకు లేదు అని చెప్పడం దాని ఉద్దేశ్యం. అర్థమైందండి? ఇప్పుడు మనం ఏదైనా చేసేటప్పుడు వ్యక్తిగత ప్రయోజనాన్ని కానీ, సామాజిక ప్రయోజనాన్ని కానీ, పారమార్థిక ప్రయోజనాన్ని కానీ, ఈ 3 ప్రయోజనాలు ఏదో ఎప్పుడైతే ఆశిస్తావో అప్పుడు అది కామ్యక కర్మ అవుతుంది. నిష్కామ కర్మ అవదనమాట. ఆ నిష్కామ కర్మ అంటే అర్థం ఏమిటంటే కర్త లేకుండా చేయడమే నిష్కామ కర్మ అంటే. కేవలం కర్మఫలాన్ని ఈశ్వరార్పణ భావంతో చేసినంత మాత్రాన అది లేకుండా పోదు. నేను చేసేవాడని ఉన్నంత వరకు అది నేనే ఆశ్రయిస్తుంది. కాబట్టి నేను చేయడం లేదు, అందరి యందున్న ఈశ్వరుడే నా చేత ఇలా చేసేట్టుగా ప్రేరేపించాడు, అందరి యందున్న ఈశ్వరుడే ఆ దానిని అనుభవిస్తున్నాడు. కాబట్టి ఉన్నది చేయక ముందున్నది ఈశ్వరుడే, చేసిన తర్వాత మిగిలింది కూడా ఈశ్వరుడే, ఆ ఉన్నది ఎప్పుడు ఈశ్వరుడే, నేను లేనివాడను అని జీవభావాన్ని ఎగరబట్టే ప్రయత్నం చేయాలన్నమాట. ఎందుకని ఈ జీవుడు అనే కర్త ఇట్లా వచ్చాడు. ఇప్పుడు స్ఫటికంలాగా ఉండే ఈశ్వరుడి పక్కన ఎర్ర రంగు పేపర్ పెడితే ఇది ఎర్రగా ఎలా కనబడుతుందో అలా కనబడుతున్నవాడి జీవుడు. వస్తుతః స్ఫటికంగా ఉన్నటువంటి ఈశ్వరుడికి ఏ రంగు లేదు. శరీరత్రయ సంయుక్తో జీవసంగీ తృతీయకః. కాబట్టి మూడో భ్రమ వచ్చిందండి ఇప్పుడు మనకి. ఏమిటట? శరీరత్రయం. 3 శరీరాలు ఉన్నాయట. మనకు ఒక శరీరం ఉందా, 3 శరీరాలు ఉన్నాయా? 3 ఉన్నాయా? ఒకటే కనబడుతుందిగా, లోపల ఉన్నాయా? అదిగా ఏమిటోనండి మరి నాకు తెలియదు. కళ్ళ ఎదురకుండా కనపడుతున్నది స్థూలం, కనపడకుండా ఉంటే సూక్ష్మం. ఆ సూక్ష్మం ఏర్పడడానికి కారణం అంటే కారణం ఉంటే అది, కారణం లేకపోతే మహాకారణం. అది ఏదో కారణం. అర్థమైందండి? కాబట్టి ఈ 3 శరీరాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అంటే ఏమిటి? శరీరం, ప్రాణం, మనస్సు, దాని అవతలన్న జ్ఞాత అంతవరకు చెప్పుకునేటైతే పంచీకరణ దృష్ట్యా చెప్తే అదే విషయం. అర్థమైందండి? మీ అందరికీ పంచీకరణ బాగా వచ్చు కాబట్టి మళ్ళీ చెప్పక్కర్లే. ఈ 3 శరీరాలతో సంగి అంటే కలిసి ఉన్నటువంటి వాడు. మీరు ఎప్పుడైనా ఏదైనా కానీ ఆలోచన చేసినా చూసినా ఏ చేత అయినా సరే ప్రతి చోట ఇప్పుడు ఇది నేను స్థూల శరీరమే నేను అనుకుని చేస్తున్నానా, సూక్ష్మ శరీరం నేను అనుకుని చేస్తున్నానా, కారణ శరీరం నేను అనుకుని చేస్తున్నానా? కారణ శరీరం అంటే ఏంటి అసలు? కారణ శరీరం అంటే ఏంటి? ఆనంద భావమే కారణ శరీరం, వేరే ఏం లేదు. గాఢ నిద్రావస్థలో నువ్వు పొందుతున్నటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో ఆ ఆనందమయ కోశంలో అనుభవిస్తున్నటువంటి ఏ ఆనంద భావం ఉన్నదో ఆ ప్రియమోద ప్రమోదములు అక్కడ సూక్ష్మంగా అనుభవించబడుతున్నాయి. శరీర ప్రాణ మనస్సులు లేకుండా, వీటి ఉనికి నీకు తెలియబడకుండా తమంతట తామే అనుభవించబడుతున్నాయి. ఆ ఆనందమయ కోశంలో ఉన్న భావం పేరు ఆనంద భావం. ఆ ఆనంద అపేక్షయే కారణ శరీరం. అర్థమైందండి? ఈ ఆనంద అపేక్ష అనే కారణ శరీరం వల్లనే మనసులో రజోగుణం నిద్ర లేచి అది కలగా మార్పు చెంది అది మళ్ళా ఇంకా తమోగుణంగా రూపొంది అది శరీరం దాకా దిగి వచ్చి ఆ 3 గుణాలతో శరీరంతో వ్యవహరిస్తోంది. ఇది 3 శరీరాలంటే, 3 అవస్థలంటే, 3 గుణాలంటే. కాబట్టి ఈ 3గా ఉన్నదాన్ని బాగా అధ్యయనం చేసి వాటిలో ఏం పోగొట్టుకోవాలట? సంగత్వ దోషం. అది నేనే. అర్థమైందండి? మీ అమ్మమ్మ మిమ్మల్ని మనవరాలు వచ్చి మిమ్మల్ని పిలిచింది అనుకోండి, అప్పుడు మీరేం ఫీల్ అయ్యారు? అమ్మమ్మగా ఫీల్ అయ్యాను. పిలిచిన పిలవగానే ఏమయ్యారు? అది అయ్యారా లేదా? అప్పుడు ఏమయ్యావు? ఆ పాత్ర నువ్వు అయ్యావు అనమాట. అంతా వేరే ఏం లేదు. అవునా కదా? ఆ పాత్ర నువ్వు అవుతావు ఎప్పుడైనా? కావు. ఈ 3 శరీరాలు కానీ, 3 గుణాలు కానీ, 3 అవస్థలు కానీ ఇవన్నీ కూడా నీ పాత్రలు అన్నమాట. నీవు వీటికి విలక్షణంగా ఉన్నటువంటి వాడు అని తెలుసుకోవాలి. కాబట్టి 3వ భ్రమ ఏమిటి? 3 శరీరాలు ఉన్నాయని, 3 గుణాలు ఉన్నాయని, 3 అవస్థలు ఉన్నాయని, ఆ 3గా ఉన్నదంతా నేనే. ఈ జీవుడికి ఆ సంగతి. ఇందాక చెప్పిన జీవుడు ఎవరు? స్ఫటికం పక్కన ఎర్ర రంగు కాగితం పెడితే ఎలా అయితే జీవభావం కలిగిందో ఈ జీవభావం వల్ల నీకు ఇప్పుడు ఏమొచ్చిందట? ఈ 3గా ఉన్నవన్నిట్లో సంగత్వ దోషం వచ్చింది. ఎలా పోతుంది మరి? అదిగా ఘట మఠాకాశం. ఘటం అంటే ఏమిటి? కొండ. అంతేనా? ఘటం అంటే ఏమిటి? కొండ. మఠం అంటే ఇల్లు. అంతేగా? ఏదో ఆశ్రయం, ఆశ్రమం. అంతేనా కాదా? దాని అవతల ఉన్నది ఏమిటి? దీనిపైనే ఉందండి, ఇంటి పైన ఆకాశం ఉంది. అంతేనా కాదా? ఘటన కొండ లోపల ఆకాశం ఉందా లేదా? ఇంటి లోపల ఆకాశం ఉందా లేదా? ఈ రెండింటికి బయట ఆకాశం ఉందా లేదా? ఇప్పుడు ఆకాశ లక్షణం దృష్ట్యా చూస్తే ఆకాశంలో ఘటం మఠం ఉన్నాయా?
ఘటం మఠంలో ఆకాశం ఉందా? ఆకాశంలోనే ఘటం మఠం ఉంది. అంతేనా కాదా? కానీ ఇప్పుడు మనం ఘటాన్ని మఠాన్ని లెక్కడుతున్నావా, ఆకాశాన్ని లెక్కడుతున్నావా? అర్థమైందా? ఇప్పుడు 3 అవస్థలు చెప్పాడు. ఘటం అంటే ఏమిటి? మెలకువ, శరీరమే నేను. మఠం ప్రాణ మనస్సులు, సూక్ష్మ శరీరమే నేను. మూడోది ఏమిటి? ఆకాశం. అంతేనా కాదా? ఆ ఆకాశం ఏంటి? ఆనంద భావాన్ని ఇస్తుంది. ఆకాశ పంచకంలో అంతర్గతంగా లోపల చిత్తవృత్తిలో వాసనామయ దేహంలో ఆనంద భావం, ఆనందపేక్ష ఉన్నాయి. గాఢ నిద్రావస్థలో ఆనందమయ కోశంలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఆ ఆనందమయ కోశమే ఈ సూక్ష్మ శరీరంలో, ఈ స్థూల శరీరంలో కూడా పనిచేస్తుంది. ఇదంతా ఒకటిగానే ఉన్నది. ఒకటిగా ఉన్నదానికి సాక్షిని నేను నిరూపించాలి. నువ్వు నిరూపిస్తే ఏమైంది? సంగత్వ దోషం పోయింది. అంటే ఏం చేయాలి? ఘటం పగలేస్తే మఠం మిగిలింది. ఈ ఆకాశం వెళ్ళి ఆకాశంలో వెళ్తుంది. అంతేనా కాదా? దీంట్లో కొండ ఉందండి, కొండ పగలేసావు. కొండ ఉన్నంతసేపు కొండలో ఆకాశం వేరుగా ఉంది. కొండ పగలేస్తే ఇంట్లో కలిసిపోయింది. ఇల్లు పగలేస్తే ఆకాశం. ఆకాశాన్ని పగలేస్తే నువ్వు మిగిలేవు. పగలేయటం అంటే అక్కడ అర్థం నిరసించడం అని అర్థం. అంతేగాని రోజు వెళ్ళి ఒక కొండ పగల పడితే అది చేయవలసిన పని ఏంటంటే నిరసించడం. అది నేను కాదని నిరసించడం అనమాట అక్కడ ఉద్దేశం. అది అలా నువ్వు ఈ మూడింటిని కనుక నిరసిస్తే, ఘటపట మఠాకాశములను నిరసిస్తే మిగిలిన వాడెవడో వాడు నువ్వు. అప్పుడు జీవభావం లేదు. మూడుగా ఉన్నటువంటి గుణత్రయంలో, శరీరత్రయంలో, అవస్థాత్రయంలో సంగత్వ దోషం లేదు. జగత్కారణ రూపస్య వికారిత్వం చతుర్భటః. నాలుగోది జగత్కారణ రూపస్య వికారిత్వం చతుర్భటః. అది ఏమండి మీరంతా చెప్పారు, బాగానే ఉంది. నేను బాగానే ఉందాం అనుకున్నా, నన్ను బాగా ఉండవట్లేదు జగత్తు. నేను ఎప్పుడూ బాగుందామని అనుకుంటానండి, కానీ జగత్తు మాత్రం నన్ను సరిగా ఉండవట్లేదు. అదే నన్ను డిస్టర్బ్ చేస్తోంది. వికారిత్వం నాలో కనబడుతున్న వికారిత్వాలకన్నింటికి ఈ జగత్తు కారణం. అర్థమైందండి? అది బాగుంటే నేను బాగానే ఉంటాను. అది ఎప్పటికీ బాగోదు కాబట్టి నేను బాగోలేదు. ఇదే కదా మనం పుట్టినప్పటి నుంచి పోయే వరకు మన కంప్లైంట్ ఇదే. సో అయిన పడింది 4వ భ్రమ. నాయన ఇలా ఆలోచిస్తే అది భ్రమ. భ్రమ అంటే ఉన్నదనే లేనిదనే? లేనిదని. అంతేనా? అది లేనిది ఉన్నదని భావిస్తున్నావు. భ్రమ అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, లేనిది ఉన్నదిగా భావించడం అన్నమాట. భ్రమ వస్తుతః లేదు, కానీ మనం ఏం చేశాం? ఆపాదిస్తున్నాం అన్నాడు. ఒక్కొక్కటే ఉపమానాలు చెప్తున్నాడుగా అక్కడ. అవునా కదా? కొండలో ఉన్న ఆకాశమే ఆకాశం అన్నాడట. అది సత్యమేనా? కాదుగా. కానీ ఎప్పుడు తెలుస్తుంది? కొండ పగలేస్తే. అంతేనా కాదా? అందుకే చివరికి వెళ్ళిన తర్వాత ఏం పగలేస్తారు మంచేదా? అంతేనా? ఎందుకు? కనీసం ఇప్పుడన్నా తెలుసుకోమని. ఎవరి? పోయినవాడినా చేసేవాడినా? చేసేవాడిని. కర్తకి తెలియాలని అర్థం. అర్థమైందా? అది ఎట్టకు పోయిన తర్వాత తెలుసుకోలేదు, నువ్వు పోకముందు నువ్వన్నా తెలుసుకోమని నీకు చెప్తున్నాడు. ఏమని? ఘటంలో ఉన్న ఆకాశం, మఠంలో ఉన్న ఆకాశం, పటంలో ఉన్న ఆకాశం 3 ఆకాశాలు ఒకటే. అవస్థాత్రయం చేత, గుణత్రయం చేత, శరీరత్రయం చేత నీవు పరిమితించబడవద్దు అని బోధిస్తున్నాడు అనమాట. ఇప్పుడు 4వ భ్రమ దానిలోంచి ఎక్కడికి తీసుకొచ్చేటప్పుడు జగత్ కారణం. ఆ జగత్తు నా వికారానికి కారణం అని మన కంప్లైంట్కి సమాధానం చెప్తున్నారు. ఒక ఆయన ఒక వ్యాపారి పిల్లాడిని బంగారం షాపులకు పంపించాడు. ఆయన ఓనరు. ఆ పిల్లవాడు బంగారం షాప్కి వెళ్ళాడు. నాయన కొట్లో బంగారం అంతా సేఫ్గా ఉందా లేదా, తాళాలు తీసి అన్నీ రెడీ చేసినా నేను వస్తున్నానని పంపించాడు. అర్థమైందా? ఈయన ఏం చేశాడు? పిల్లాడు వెళ్ళాడు. పిల్లాడు వెళ్ళి పరిగెట్టుకుంటూ వచ్చాడు. అక్కడ బంగారం లేదని చెప్పాడు. షాప్కి వెళ్ళి చూసి ఏం చెప్పాడండి? బంగారం లేదన్నాడు. అనగానే ఈ ఓనర్కి ఏమవ్వాలి? హార్ట్ అటాక్ రావాలా వద్దా? ఎందుకని? తాళం చెవులు ఇచ్చి షాప్ తీసిన ఆయన బంగారం ఉందో లేదో చూసిరారా బాబు అంటే ఏం చెప్పాడు? బంగారం లేదన్నాడు. అంతే. బంగారం ఇదేంట్రా ఏమైపోయింది? రాత్రి ఏదో తాళం వేసి వచ్చాను, ఇప్పుడు బంగారం ఎక్కడికి పోయింది, పద నేను వస్తా పద అన్నాడు. ఈయన వెళ్ళి చూశాడు, అంతా ఎక్కడో అక్కడే ఉన్నాయి. అర్థమైందండి? ఇదేంట్రా అన్నీ ఎక్కడో అక్కడే ఉన్నాయి కదా, బంగారం కనబడుతూనే ఉంది కదా. బంగారం కాదు, ఉంగరాలు గాజులు మెట్టెలు అన్నాడు. అది బంగారం ఎందుకైంది? అది ఉంగరాలు, బంగారాలు, గాజులు, మెట్టెలు, ఆభరణాలు కనబడుతున్నాయి పిల్లవాడికి. అంతేనా కదా? ఒరే అవన్నీ తయారు చేసింది దేంతో? బంగారంతోనే కదా. కాబట్టి జగత్ అంతా దేంతో తయారైంది? ఈశ్వరుని చేత తయారు చేయబడినప్పుడు ఈశ్వర లక్షణమే ఉండాలి కదా. బంగారంతో తయారు చేయబడిన వస్తువుకి ఏ లక్షణం ఉంది? బంగారం లక్షణమే ఉంది. ఈ జగత్తును తయారు చేసింది ఎవరు? ఈశ్వరుడు. మరి అప్పుడు దేని అది ఏ లక్షణం ఉండాలి? నీ కూడా ఏం కనబడాలి? కానీ ఏం కనబడుతుంది? ఉంగరం బంగారం కనబడుతుంది అనమాట. అదే విషయం. అలా కనబడడం వల్ల జగత్తు నాలో వికారాన్ని కలగజేస్తుందని చెప్తున్నావు. వేరే ఏమీ లేదు. కాబట్టి
అంతా ఈశ్వరమయంగా జగత్తును చూడడం నేర్చుకో. కళ్ళు తెరిస్తే జగదీశ్వరుడు, కళ్ళు మూస్తే విశ్వేశ్వరుడు. అర్థమైందండి? కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూసావు, ఇదంతా జగదీశ్వరుడు. కళ్ళు మూసుకుని ధ్యానం చేసి నీ సాధంగా చేసుకున్నావు, నువ్వు అక్కడే ఉన్నావు, విశ్వేశ్వరుడవు, అనంత విశ్వవ్యాపకుడవు. అప్పుడు ఏమైంది? ఏ సమస్య లేదుగా, నీకేం వికారం లేదుగా. ఎందుకనిటా ఇప్పుడు ఈ గొడవ వచ్చింది? నీలో ఉన్నటువంటి భోక్త నిద్రలేస్తున్నాడు. జగత్తును చూసేటప్పటికి ఎవరు అనుభవించాలి అనేవాడు నిద్రలేశాడు అనమాట. వీడేం చేశాడు? ఎంతసేపు కూడా అది అనుభవించు, ఇది అనుభవించు, శబ్దస్వరి సర్వరస గంధాలలో అది చెయ్యి, ఇది చెయ్యి, అది అనుభవించి, ఇది బాగుంటుంది, అది బాగోదు, ఇవన్నీ చెప్పాడు అనమాట. ఇవన్నీ ఎటువంటి వాట? ఇప్పుడు ఆ పిల్లాడి లాంటి వాడు అనమాట మనం. అర్థమైందండి? జగత్తును చూసి ఏమని చెప్పాలి ఇప్పుడు మనం? ఈశ్వర లక్షణాన్ని ఎవడైతే గుర్తుపట్టగలుగుతున్నాడో వాడికి జగత్ ఇప్పుడు వికారాన్ని కలగ చేయలేదు. అర్థమైందండి? మీరు అందరూ కూడా మీ అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేశారా? అబ్బాయిలకు అమ్మాయిలకు పెళ్లి చేసిన వాళ్ళే కనబడుతున్నారు అందరూ కూడా. తక్కువ వయసు వాళ్ళు ఎవరు కనపడాలి. ఇది అమ్మాయి ఒక తప్ప. అవునా కాదా? పెళ్లి చేసేటప్పుడు మీరందరూ కూడాను వరపూజ చేస్తారు కదా ఆ పెళ్లి కుమారుడికి. అలాగే ఇక్కడ గౌరీ పూజ చేస్తారు. ఆ తర్వాత అప్పగింతలు పెడతారు. అదంతా చేస్తారు కదా. ఇదంతా పెద్దవాళ్ళ దగ్గర నుండి చేయాలా వద్దా? అటు తల్లిదండ్రులు, ఇటు తల్లిదండ్రులు. వీళ్ళేమి చేయాలి? కని పెంచారు కాబట్టి బాధ్యత. ఏమిటి బాధ్యత? పెళ్లి చేయటమా? ఒక్కడిగా ఉన్నవాడిని ఇద్దరు చేసి, ఇద్దరిని 26 చేసి వాడిని తోసేస్తున్నావు సంసారం అనే సముద్రంలోకి. నువ్వేదో బాగా ఎగిరేసినట్టు. సత్యం ఏమిటంటే మీరు ఈ జగత్తు మొత్తాన్ని ఈశ్వర లక్షణంతో ఎలా చూశారో అప్పుడు మీరు వాళ్ళకి దగ్గరుండి బోధిస్తున్నారు. ఇదే ఈ 4వ భ్రమని పోగొట్టడమే అక్కడ పెళ్ళనే విషయం అంతా. ఆ పెళ్ళనే కార్యక్రమం మొత్తం మీద అక్కడ అన్ని జగత్తుకు సంబంధించిన అంశాలే ఉన్నాయి. వేరే ఏమైనా ఉన్నాయా? లేవు. కానీ అక్కడ ఏ లక్షణాన్ని ప్రవేశపెట్టాం? నాయన నువ్వు నారాయణ స్వరూపుడవు, ఈవిడ లక్ష్మీ స్వరూపం, ఈ లక్ష్మీ స్వరూపాన్ని నీకు అప్పగిస్తున్నావు. ఈవిడే నీకు అప్పచెప్పే ముందు గౌరీ పూజ నిర్వహించింది, నీ సోదరిని పూజించింది, కాబట్టి ఈవిని జాగ్రత్తగా చూసుకో. ఆ గౌరీ ఈశ్వరుని ప్రేమించింది, ఈశ్వరుని యొక్క ఇల్లాలు. ఆ ఈశ్వరుని కృప వల్ల మీరిద్దరు ఒకటవుతున్నారు. ఇలా చెప్తున్నాం అక్కడ. మేమందరం ఇలాగే ఈ జగత్తులో ఈశ్వర లక్షణంతో జీవించాం. ఆ అధికారంతో మీకు మళ్ళీ బోధిస్తున్నాం. ఇప్పుడు మీరందరూ ఎవరప్పుడు? తల్లిదండ్రులు కాదు, గురువులు, ఈశ్వరునికి ప్రతినిధులు. కాబట్టి మీకు ఆ అవకాశం వచ్చింది. అంతేగాని కనీ పెంచి పాలు పట్టాను కాబట్టి నేను పెళ్లి చేస్తున్నానంటే అంతా ఒట్టిదే. ఏం ప్రయోజనం లేదు. నువ్వు తాగిన పాలు ఎప్పుడో మర్చిపోయాడు, నువ్వు ఇచ్చిన పాలు, నువ్వు ఇచ్చిన ఆహారం అంతా వాడు ఎప్పుడో మర్చిపోయాడు. ఇదంతా ఒట్టిదే. కేవలం జ్ఞాన వారసత్వంగా మీరు వాళ్ళని పెంచగలిగినప్పుడు, జ్ఞాన వారసత్వాన్ని ఇవ్వగలిగినప్పుడు, జ్ఞాన వారసత్వంగా కర్మకాండని నిర్వహించగలిగినప్పుడే వాడి మీ మీద ఆధారపడతాడు. జ్ఞానం తప్ప ఒకరి మీద ఆధారపడడానికి ఈ సృష్టిలో వేరేది ఏ కారణం లేదు. మిగిలిన ఏ కారణమైనా పెట్టుకుంటే అవన్నీ 4 భ్రమంలోకి వచ్చేస్తాయి అన్నమాట. అర్థమైందండి? కాబట్టి మీరందరూ ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? ఇప్పుడు బంగారాలు చూడాలా, బంగారాన్ని చూడాలా? బంగారాన్ని చూడాలి. అంటే జగత్తులో ఉన్నటువంటి ఈశ్వర లక్షణాన్ని గమనిస్తే ఏం పోయింది? జగత్తు నా వికారానికి కారణం, నా జగత్తులో ఫలానాడాన్ని నేను అనుభవించాలని అనుకుంటున్నాను అనే గొడవ అంతా తీరిపోయింది. భోక్త విషయం అంతా ఇక్కడ తీర్చేశాడు. నెక్స్ట్ 5వది కారణాత్ భిన్నజితః సత్యత్వం పంచమో భ్రమః. అది అంటే ఏంటి? భిన్నజితః కారణం ఎవరు? సర్వకారణం ఎవరు? ఈశ్వరుడు. కానీ మనమేమంటున్నాం? ఈశ్వరుడు వేరు, జగత్తు వేరు, జీవుడు వేరు. మొదటి భ్రమలు ఏమన్నావు? జీవుడు ఈశ్వరుడు మాత్రమే వేరన్నావు. సాంతం 5కు వచ్చేప్పటికి ఏమన్నావు? జగత్తు కూడా వేరే. ఇప్పుడు నేను అనుభవించే జగత్తు కూడా ఈశ్వరుడు కంటే భిన్నమే అని అన్నాడు. మరి ఇప్పుడు భ్రమేనా కాదా? ఏమండి అయితే హత్య చేసేవాళ్ళలో కూడా ఈశ్వరుడు ఉన్నాడా? లేడా? ఒక చెట్టుకి అనేక రకాల కాయలు పళ్ళు కాసినాయండి, పుచ్చుకాయలు వచ్చినాయండి. చెట్టు ఏమన్నా పుచ్చుకాయకి రసాన్ని అందించదా? అందిస్తుందా? మరి ఏమనాలి? అది యూజ్లెస్లో గెట్అవుట్ అనాలి కదా. అంటుందా? ఈశ్వర లక్షణం. ఈశ్వరుని దగ్గర అంతా సమానమే. వాళ్ళందరూ మనుషుల్లో పుచ్చుకాయలు లాంటి వాళ్ళు. అర్థమైందండి? ఎవరైనా దోష ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళని ఇప్పుడు మనం ఏం చేయాలట? పుచ్చుకాయలు ఏం చేస్తున్నామండి? ఏరు పారేస్తున్నాం. అంతేనా?
వాటిని ఎదురుకుండా పెట్టుకుని వాటిని పరిష్కరించాలి, వాటిని బాగు చేయాలి, వాటితోనే జీవితం నడపాలి అలా అనుకుంటున్నావా? లేదండి, ఏ అది ఎదిరి కుదరదు. ఆ స్వభావానికి ఇప్పుడు అలా వచ్చాడండి వాడు. ఇప్పుడు కాసేపు ఆయన ఏం చేయాలి? కాసేపు సమాజానికి దూరంగా ఉంది, ఏ తగాదా లేదు. వాడికి నువ్వు దూరంగా ఉంటే నీకు తగాదా లేదు. మనం ఏం చేస్తున్నావు ఇప్పుడు? వాడిని దూరంగా ఉంచే ప్రయత్నంలో నువ్వే వాడితో పాటు కలిసి తిరుగుతున్నావు. వాడి దోష ప్రవృత్తి నీకు వచ్చి చేరుతున్నాను. అర్థమైందండి? ఇప్పుడు మన ఇళ్లలో కూడా ఇలా దోష నివృత్తి, దోష ప్రవృత్తి ఉన్నవాళ్ళు లేరా? లేదా? మనమే ఉన్నాం ఎదురుకుండా. ఎప్పుడు మనం ఎట్లా ఉంటామో మనకే సరిగ్గా తెలియదు. అవునా కదా? ఒకే విషయాన్ని ఒకప్పుడు కోపంతో చేస్తావు, అదే విషయాన్ని మరొకటితో సాత్వికంగా చేస్తావు. ఇప్పుడు వ్యక్తిలో భేదం ఉందా, విషయంలో భేదం ఉందా? గుణంలో భేదం ఉంది. విషయము అదే, వ్యక్తి కూడా అదే. మనిషిలో ఏం మార్పు ఉంది? అందరూ అదే జీవులేగా, అందరూ అదే సప్తధాతు నిర్మితాలేగా. ఏమన్నా రక్తము, మాంసము, మలము, మజ్జ ఏమన్నా తేడా ఉందా? ఏమీ లేదు. పదార్థంగా చూసినా తేడా లేదు, శరీర ప్రాణ మనసులుగా చూసినా లేదు, సాక్షిగా చూస్తే అసలే లేదు. మరి ఏమిటి తేడా? గుణం. అది ఆ గుణాలు కాదు, నిజానికి మాట్లాడితే ఆ పాత్రలు. సరిగ్గా చూస్తే ఆ పాత్రలు, ఉంగరాలు బొంగరాలు అనుకోవడం. బంగారాన్ని చూస్తే ఏమైంది? అయితే అందరూ జీవులు, లేకపోతే అంతా ఈశ్వరుడు. అంతే కదా? జీవులన్నా ఈశ్వరుడన్నా ఏ భేదం లేదుగా. ఉన్నది ఈశ్వరుడే అనే సత్యత్వంతో కనుక నువ్వు గ్రహించినట్లయితే ఈ మూడు భిన్నంగా లేవు. అర్థమైందండి? ఈ జగత్తు కానీ ఆ జగత్ జీవుడికి కానీ ఆ ఈశ్వరుడికి కానీ సర్వకారణం ఒకటే అనే సత్యాన్ని గ్రహించవాలి. అలా గ్రహించకపోవడమే ఐదో భ్రమ. ఎలా పోతుంది? అర్థమైందండి? వేదాంతంలో ఎక్కడ పడితే అక్కడ అనేక చోట్ల వాడబడే ఉపమానాన్ని ఇక్కడ చెప్పారు. ఏమిటది? రజ్జు సర్పం. బాగా తెలుసు కదా మీకు. ఉన్నది ఏమిటి? కాడే. కానీ చీకట్లో ఏమైంది? ఎట్లా పోతుంది? ఎవరో ముసలావిడ వెలుతురు పట్టుకొచ్చింది. అర్థమైందండి? ఎవరో ముసలావిడ వెలుతురు పట్టుకొచ్చింది. ఎవరా ముసలావిడ? ఎవరా ముసలావిడ? జ్ఞానమా? ఎవరా ముసలావిడ? మూల ప్రకృతి అవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి ఆవిడ ముసలావిడ. అందరికంటే ముందున్న ఆవిడ. పరాశక్తి అని మీరు పిలుస్తున్నారే, అది ఆవిడ. అర్థమైందండి? శాక్తేయ విద్యా స్వరూపంగా, శ్రీ విద్యా స్వరూపంగా చూస్తే ముసలావిడ అన్నాం. అర్థమైందండి? అదే శంకరుని పూజించే వాళ్ళు అయితే ముసలాయన. అది ఇది కాదు, తత్వజ్ఞానం అన్నామనుకో గురువు గారు వచ్చారు. గురువు గారు దీపం పట్టుకొచ్చి చూపెట్టారు. ఎవడు చూపెడితే వాడు గురువు. అప్పుడు నీవు ఎవడు జ్ఞానాన్ని ప్రసాదిస్తే వాడు గురువు. అర్థమైందండి? అక్కడే మూర్తి భేదం లేదు. అర్థమైందా? ఆయన వెలుగు చూపెడితే ఏం తెలిసిందా? ఆ వెలుగులో వెలుగు అంటే ఏమిటి? ఇప్పుడు ఇంతకీ జ్ఞానము, చూపు, దృష్టి. చీకట్లో దృష్టి సరిగా లేదు కాబట్టి భ్రాంతి కలిగింది, భ్రమ కలిగింది. అంతేనా కాదా? దృష్టి సరిగా లేకపోతే ఇప్పుడు భ్రమ కలుగుతుందా, భ్రాంతి కలిగిందా? ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం? భ్రమలు, పంచ భ్రమలు. అజ్ఞానం వల్ల ఏర్పడేవన్నీ కూడాను భ్రమలే. అజ్ఞానం వల్ల ఏర్పడేవి భ్రమలు. అర్థమైందండి? అవిద్య వల్ల భ్రాంతి. అర్థమైందండి? అవిద్య అనేది సమిష్టి భాగం. విశ్వానికి మాట్లాడతాడు అక్కడంతా కూడా. ఆది దైవతానికి మాట్లాడతాడు. ఇక్కడ ఎవరికి మాట్లాడుతున్నాడు? జీవుడు, నీకు, వ్యక్తికి మాట్లాడుతున్నాడు. జీవభావం నుంచి ఆత్మభావం మధ్యలో మాట్లాడుతున్నాడు అనమాట. అర్థమైందండి? ఈ 5 భ్రమలని స్పష్టంగా అర్థం చేసుకుని ఏ భ్రమ మీలో ఎలా పనిచేస్తోందో స్పష్టంగా గమనించుకుని వాటిని పోగొట్టుకునే విధానం కూడా చెప్పారు. మొదటి భ్రమకి ఏం చేయాలి? మొదటి భ్రమ ఏమిటి అసలు? జీవుడు ఈశ్వరుడు వేరే. ఎలా పోతుంది? వేరు కాదు, జీవుడు ఈశ్వరుడు ఒక్కటే. బింబ ప్రతిబింబ దర్శనేనా. అర్థమైందండి? ఆకాశంలో సూర్యుడు, కొండలో సూర్యుడు, గోడ మీద సూర్యుడు. ఈ ఉపమానాన్ని గుర్తుపెట్టుకో. అర్థమైందండి? నీవు తోచినప్పుడల్లా ఎవరు తోచాలంటే ఇప్పుడు నీకు? నేను జగత్ సాక్షి అయినటువంటి సూర్యుడు వంటి వాడిని, కర్మ సాక్షి అయినటువంటి సూర్యుడు వంటి వాడిని, నేను ఆత్మస్వరూపుడను, నేను సాక్షిని, జీవేశ్వరులు అభిన్నులు. ఈ వాక్యం గుర్తుపెట్టుకుని ఆలోచన చెయ్యి మొదటిసారి. రెండోసారి దాంట్లో ఇంకోటి ఓ మెట్టు దిగావు. ఏమన్నావు ఇప్పుడు? నేను చేసేవాడను అన్నావు. నువ్వు చేసేవాడవు కాదు. ఎలాగా? పట్టకం పక్కన ఎర్ర రంగు కాగితం పెడితే ఎర్ర రంగులో కనపడింది, నీలం రంగు కాగితం పెడితే నీలం రంగు కనపడింది. పట్టకానికి వస్తుతః ఈశ్వరుడుగా ఉన్నటువంటి వాడి ఏ రకమైనటువంటి కర్తృత్వము లేదు. నేను పెంచకపోతే నా పిల్లల్ని ఎవరు పెంచుతారండి? అంతేనా కదా? నేను పెంచకపోతే నా పిల్లల్ని ఎవరు పెంచుతారండి?
ఎవరు పెంచుతారు? ఈశ్వరుడు. పుట్టిన వాడెవడు, పుట్టించడానికి కారణం ఎవరో పెంచడానికి కూడా వాడే కారణం. అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళి అన్నం వండాలా వద్దా? చేయొద్దన్నాడు ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ. ఏమండి అది పాత్ర నువ్వు అయిపోకూడదు ఎప్పుడూ కూడా. నువ్వుగా ఉండి అన్ని పనులు చేసుకో. నువ్వెలా ఉండాలి? సాక్షిగా ఉండాలి. సూర్యప్రకాశం వలె సాక్షిగా ఉండి నీ పనులన్నీ నువ్వు చేసుకో. అనవసరంగా నేను ఎత్తి మీద ఎత్తుకోమాక. అర్థమైందండి? మనం ఎత్తుకున్నామని ఏమిటి? అనవసరమైన కర్తృత్వాలు అన్నమాట. ఏమండి నేను లేకపోతే మా కుటుంబం ఎక్కడ చేస్తుందండి, నేను లేకపోతే మా ఆయన ఉండండి, నేను ఎన్నైతే ఉండలేనంటున్నావు ఉండలేనన్నీ అవే. అర్థమైందండి? అవన్నీ అనవసరంగా ఎత్తుకున్నవే. కాబట్టి ఆ బరువులన్నీ ఒకేసారి దించుకో. ఎలాగా? నాకే కర్తృత్వం లేదు మొట్టమొదట, అది రెండో భ్రమ అయిపోయింది. మూడోది ఏమిటి? ఇప్పుడు ఇవన్నీ నాకే ఉన్నాయి ఎందుకు అనుకున్నాను అసలు? అర్థమైందండి? ఆకాశాన్ని వేరు చేశానట, కొండ పెట్టి ఆకాశాన్ని వేరు చేశానట. కొండ ఆకాశాన్ని ఎక్కడైనా వేరు చేస్తున్నాడు. నేను వేరే అనుకోవడం వల్ల వచ్చిన తగాదా ఇదంతా. అర్థమైందండి? నేను వేరే, నా ఇల్లు వేరే, నా కుటుంబం వేరే, నా ప్రపంచం వేరే, ఇలా అన్ని భేదభావంతో చూడడం వల్ల వచ్చింది. ఏం చేయాలి? వాటిని నిరసించేస్తే, కొండ పగలేస్తే ఏ సమస్య లేదు. అర్థమైందండి? అని ఆత్మహత్య చేసుకోమని చెప్తున్నాడా? అలా చెప్తాలా? ఏమని చెప్తున్నాడు? నిరసించమంటున్నాడు. నేను శరీరం కాదు, ఈ ఇల్లు నేను నాది కాదు, దేహమును కాదు నేను, దేహిని. అర్థమైందండి? ఆకాశం కూడా నేను కాదు, పంచభూతాలతో కూడిన ఆకాశం కూడా నేను కాదు, పంచభూతాలకు సాక్షి. అలా నిర్ణయం చేసుకున్నట్లయితే అప్పుడేమైంది? నేను అబాధ్యుడను, నాకే బాధ్యతలు లేవు, నాకే కర్తృత్వాలు లేవు. అర్థమైందండి? ఇప్పుడు ఇంకో నాలుగోది ఏంటి? ఇప్పుడు కనక రుచిర దర్శనేనా. అక్కడ ఏమున్నాయి నాయన? ఆ జగత్తు వల్లనే నాకు ఇలా తోస్తుందండి. అది లేకపోతే నేను ఎప్పుడు బాగానే ఉన్నాను. అది లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? జగత్తే లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు లేవు కదా. కానీ జగత్తు నీకు వికారిత్వానికి కారణం అని చెప్పవచ్చా? చెప్పకూడదు. కారణం జగత్తుకి ఈశ్వరుడే కారణం కాబట్టి జగత్తులో ఉన్నటువంటి ఈశ్వరుని చూసే దృష్టిని తెచ్చుకో. ఈశ్వర దృష్టితో గనక నువ్వు చూసినట్లయితే ఆ జగత్తు నీకు ఏ వికారత్వాన్ని కలిగించదు. ఎలాగా? బంగారం షాప్కి వెళ్తే బంగారమే ఉంది కానీ బొంగరాలు లేవు. రేపటి నుంచి ఇప్పుడు బంగారం కొనాలంటే ఎలా కొంటారు? బొంగరాలు లేవు కదా. అవునా కదా? అది రాజధాని. అలా చూడమని కాదు. ఏ దృష్టి ఏదైనా సరే సమత్వంతో స్వీకరించాలి. దానికి విలువ ప్రత్యేకతను ఆపాదించకూడదని అర్థం. ప్రత్యేకమైన విలువను ఆపాదించడం వల్ల ఏమైంది? వేరైపోయావు, భేదభావం వచ్చిందనమాట. అది ఎప్పుడైతే ఇలా కొండ తీసుకొచ్చాం విలువలు ఏంటి? ఇక్కడ బంగారానికి విలువ ఇస్తాం. అదేనా? అంతేగా. మట్టి, కొండ, చట్టి, ప్రమిద ఏదైతే మట్టితో తయారైందేగా. అది బంగారం అంటే విలువ పెడుతున్నాం అని చెప్పి బంగారం అనేది మట్టి పెట్టారు. ఇప్పుడు ఏదైనా అదే ఉపమానం. అదే మట్టి, కొండ, చట్టి, ప్రమిద ఏదైనా సరే ఒకటేగా, మట్టేగా. అర్థమైందండి? కాబట్టి కారణ వస్తువైనటువంటి ఈశ్వరుడికి ప్రాధాన్యత ఇవ్వవలనే కానీ కార్యరూపమైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. అర్థమైందండి? ఎందుకని? అది ఈశ్వరుడి నుంచి భిన్నం కాదు కాబట్టి, వేరుగా లేదు కాబట్టి. కాబట్టి లక్షణాన్ని గుర్తించే ప్రయత్నం చేయాలి. దేన్ని గుర్తించకూడదు? ఫలితాన్ని గుర్తించకూడదు. ఐదోది ఏమిటి? ఇదంతా మూడుగా ఉన్నాయండి. మీరు ఇలాగే చెప్తున్నారు కానీ జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే, జగత్తు వేరే. నాకు మూడు వేరుగానే కనబడుతున్నాయి. అయితే ఏం చేయాలి? నాయన ఉన్నది తాడే, నీకు పాములాగా కనబడుతుంది. ఎవరో ఒక గురువు గారి దగ్గరికి వెళితే ఆ గురువు గారు నీకేం చేస్తాడు? కంటికి చూపు లేదు ప్రస్తుతం, అంధుడు. అజ్ఞానం వల్ల అంధత్వం వచ్చింది. కాబట్టి ఏం చేయాలి? కాబట్టి నీకు ఆ వెలుగు చూపెట్టి ఆ దృష్టి వచ్చేట్టు చేస్తారు. అప్పుడు ఏమైంది? ఉన్నది తాడేనని గ్రహించావు, పాము లేనిదని. కాబట్టి జగత్ ఉన్నదా? ఇప్పుడు లేదు. జీవుడు ఉన్నాడా? లేడు. ఈశ్వరుడు ఉన్నాడా? ఉన్నాడు. జగజ్జీవులు? ఈశ్వరుడే జగజ్జీవులుగా ఉన్నాడు. అర్థమైందండి? నీకేది కనబడుతున్నా ఈశ్వరుడే. అన్నం ఈశ్వరుడే. అర్థమైందండి? ఏమండి? అన్నం తిని అరిటాకు భార్య వద్దా? ఇప్పుడు అరిటాకు కూడా ఈశ్వరుడే. మరి భార్య కూడా అది కూడా తినేయాలంటావా? అలా చెప్పారా? అలా చెప్పలేదు. అంటే వివేకాన్ని ఉపయోగించమని అర్థం. అంతేగాని
వివేకం లేకుండా ప్రవర్తించమని కాదు. అర్థమైందండి? రామకృష్ణ పరమహంసతో ఇలాగే వాదిస్తే ఆయన ఏమన్నారంటే, రోడ్డు మీద వెళుతున్నావు, ఎదురుకుండా ఏనుగు వస్తుంది, ఏనుగు కూడా ఈశ్వరుడే కదా అంటే, ఏనుగు పోయిన మామిడి వాడు కూడా ఈశ్వరుడే కదా, వాడు తొలగమని చెప్తున్నాడు కదా మరి. అర్థమైందండి? కాబట్టి ఇలా మెట్ట వేదాంతంగా మూర్ఖంగా స్వీకరించరాదు. అర్థమైందండి? దీన్ని ఎక్కడ విచారణ చేయాలో అక్కడ చేయాలి. ఈ విచారణ ఎక్కడ చేయాలి? 5 భ్రమలకి నీ బయట చేయాలా, నీ లోపల చేయాలా? నీ మనోపరిధిలో చేయాలన్నమాట. అన్ని భ్రమలకు కారణము మనసులో ఉన్నటువంటి విక్షేపము. అర్థమైందండి? ఆ జీవభావమే విక్షేపం అంటే. నీకు ఎప్పుడెప్పుడైతే మనసులో ఆలోచన కలిగిందో ఆ ఆలోచన ముందు 5 ప్రశ్నలు పెట్టు, 5 సమాధానాలు పెట్టు. ఈ 5 పరిష్కరించబడిన తర్వాతే ఆ ఆలోచనను అనుమతించు. అర్థమైందండి? ఈ ఐదింటిని కూడాను ఎక్కడ పెట్టాలంటే, ఇప్పుడు మనసులో ఆలోచన వచ్చింది, దానికి 5 ప్రశ్నలు. ఈ ఆలోచన ఈ 5 ప్రశ్నలకి సరిపోతుందా? ఈ 5 సమాధానాలకి సరిపోతుందా? 5 సమాధానాలకు సరిపోతేనే కార్యరూపానికి ఒప్పుకోవాలి. అర్థమైందండి? 5 ప్రశ్నలకి ఆ ఆలోచన సమాధానం చెబితేనే అనుమతించాలన్నమాట. 5 ప్రశ్నలకు సమాధానం చెప్పలేదనుకోండి, అది నీకు ఆచరించడానికి అనువు కాదనమాట. ఎక్కడో ఆచరణలో దోషం ఉంది, వివేకానికి లోపం వస్తుందన్నమాట. ఈ పంచభ్రమలు నివృత్తి అయితే మీకే వివేకం కలుగుతుంది? ఈ 5 భ్రమలు తొలగిపోతే మీకు ఒక వివేకం కలుగుతుంది. ఏమిటా వివేకం? ఆత్మ అనాత్మ వివేకం కలుగుతుంది. ఇది రోజువారీ నిత్య జీవితంలో మీరు చేయవలసిన పని. ఇక్కడేదో వినేసి వెళ్ళిపోతే ఏం లాభం లేదండి. మీకు రోజువారీ ప్రతినిత్యం మనసులో ఆలోచన వచ్చినప్పుడల్లా ఈ 5 ప్రశ్నలు అనుసంధానించాలి. ఏమిటి? జీవేశ్వరులు భిన్నులా, ఒకటేనా? ఒకటే. ఇప్పుడు ఈ ఆలోచనలో చేసినప్పుడు అలా ఒకటిగానే ఉన్నానా? 2 ఏమిటి? నేను కర్తనేనా? ఈ ఆలోచన చేస్తున్నప్పుడు నేను కర్తగా ఉండి చేస్తున్నానా, సాక్షిగా ఉండి చేస్తున్నానా? సాక్షిత్వ నియమానికి సరిపోతేనే అనుమతించాలి, లేకపోతే అనుమతించకూడదు. అయిపోయింది. 2వది అయిపోయింది. 3వది ఏమిటి? శరీరత్రయం, అవస్థాత్రయం, గుణత్రయం, 3గా ఉన్నటువంటి వాడితో ఈ ఆలోచన వల్ల నేను చేరిపోతున్నానా, విడిగా ఉంటున్నానా? చేరిపోతున్నాను, అనుమతించకూడదు. 3వది అయిపోయింది. 4వది బొంగరం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. బయట జగత్తు వల్ల నాకు ఆలోచనలు వస్తున్నాయండి, నాకైతే ఏం ప్రాబ్లం లేదండి, బయట వాడి వల్ల నాకు ఆలోచనలు వచ్చినాయి. ఒకవేళ సమాధానం చెప్పింది అనుకో నీ మనసు, నీకు బాగానే ఉన్నావు, వాడు బాగాలేడు కాబట్టి నాకు ఆలోచన వచ్చింది అన్నది అనుకో. వాడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? వాడు లేడు కదా, బొంగరం లేవు కదా, ఉన్న ఈశ్వరుడే కదా. ఈశ్వరుడికి నిన్ను పతనం చేసే అవకాశం లేదు, కానీ నీకు అజ్ఞానాన్ని ఇచ్చే కృప లేదు ఆయనకి. అర్థమైందండి? ఈశ్వర కృప వల్ల జ్ఞానం కలుగుతుందా, జ్ఞానం వస్తుందా? జ్ఞానమే కలుగుతుందండి. కాబట్టి అజ్ఞానం వచ్చే అవకాశం లేదు. కాబట్టి వాడి వల్ల నీకు అజ్ఞానావృతమైన ఆలోచన వచ్చిందంటే ఒప్పుకోవచ్చునా? లాభం లేదు. ఎందుకని? జగత్ అంతా ఈశ్వరుడే ఉన్నాడు కాబట్టి, బంగారమే ఉన్నది కాబట్టి, మట్టే ఉన్నది కాబట్టి, ఆభరణాలు లేవు, కొండ తట్టి ప్రమిదలు లేవు. 4వది అయిపోయింది. 5వది ఏంటి? అసలు అదంతా కాదండి, మీరు 3 ఒకటే అన్నారు కానీ నేను ఒప్పుకోవట్లేదు, 3 విడిగానే ఉన్నాయండి. అసలుకే ఎసరు పెట్టింది అనమాట. ఇప్పుడు 5వసారి నీ గొడవ అంతా పడలేక నీ మనసు ఇప్పుడు ఏం చేసిందండి? నువ్వు ఊరకు నన్ను అడగిస్తున్నావు, అసలు నేను నిన్ను ఒప్పుకోను, జగత్తు వేరుగా ఉంది, ఈశ్వరుడు వేరుగా ఉన్నాడు, జీవుడు వేరుగా ఉన్నాడు, అసలు ఈ 3 ఒకటి కాదు, నువ్వు ఒకటంటాలనే తాగాదా ఉన్నాయి. అప్పుడేం చెప్పాలి? ఇప్పుడు ఒకటిగా ఎలా ఉన్నావో దాన్ని చెప్పాలి. అర్థమైందండి? సర్వకారణం ఈశ్వరం. నాయన నేను పుట్టక ముందు, మా అమ్మమ్మ పుట్టక ముందు కూడా ఈశ్వరుడు ఉన్నాడు, మా ముని మనవరాలు పోయినా కూడా ఈశ్వరుడు ఉన్నాడు, ఈ జగత్ అంతా రాకముందు ఈశ్వరుడు ఉన్నాడు, పోయిన తర్వాత కూడా ఈశ్వరుడు ఉన్నాడు. మరి నువ్వు వచ్చావంటావేంటి, నేను వేరుగా ఉన్నానంటావేంటి? నువ్వు వేరుగా లేవు కదా. నువ్వు ఈశ్వరుడి నుంచి భిన్నంగా లేనప్పుడు జగత్ ఎట్లా వేరుగా ఉంది? ముందు నువ్వు వేరే ఒప్పుకుంటేనే జగత్తు వేరవుతుంది. నువ్వు వేరు కాదనంటే ఏమైంది? జగత్తు కూడా లేదు. అప్పుడు జగజ్జీవేశ్వరులు అందరూ ఒకటే అయిపోయారు. అర్థమైందా? కాబట్టి మొదటి ప్రశ్నకి సమాధానం పర్ఫెక్ట్గా మనం ఆన్సర్ చేయగలిగితే మిగిలిన 4 దాని అనుబంధ ప్రశ్నలు అన్నమాట. ఆ ఒక్కదాంట్లో కనుక నేను వేరే అనగానే ఏమైంది? కర్త వచ్చాడు. కర్తను ఒప్పుకోగానే ఏమైంది? వాడి బాధ్యత వచ్చింది. వాడి బాధ్యతను ఒప్పుకోగానే ఏమైంది? జగత్తు వచ్చింది. జగత్తును ఒప్పుకోగానే ఏమైంది? 3 వేరు. ఇది తగాల. కాబట్టి మనసులో వచ్చినటువంటి ఆలోచనలో
ఈ 5 పరిణామ దశలలో మనం కర్తవ్యం ఆచరణలోకి దిగొస్తున్నాం. ఆచరణకి దిగొచ్చేటప్పుడు ఈ 5 సమాధానాలు చెప్పి సాక్షిగా నిలబెట్టి అప్పుడు ఆచరణకు అనుమతించాలి. ఎంత మేరకు అనుమతిస్తే సాక్షిగా ఉంటావో అంత మేరకే అనుమతించాలి. అర్థమైందండి? సరేగా.